శంఖచక్రాలు దిద్దిన ఎన్టీ రామారావు గారితో అవును. తర్వాత విభేదాలు వచ్చాయి మీకు. ఎందువల్ల పరిస్థితులు అలా దారితీసాయి? విభేదాలు అంటూ ఏం రాలేదు. కృష్ణ గారికి రాజీవ్ గాంధీ గారు అంటే చాలా ప్రాణం. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు స్వయాన ఫోన్ చేయించి, ఆయనకి పాలిటిక్స్ ఇష్టం లేదు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు పిలిపించి, ఆంధ్రాలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని అన్న. అంటే అప్పుడు ఆయన పీక్ పీరియడ్లో ఉన్నారు. సరే, మాకు ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన ఎంపీగా పోటీ చేశారు. అదే సాహస నా ఊపిరి అనే పిక్చరు తీసేటప్పుడు ఏమైందంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మాకు చెయ్యాలి మీరు అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ రెడీ చేశాం. మహారథి గారు రెడీ చేశారు. దాంట్లో ఎన్టీ రామారావు గారు లాగానే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి, నేను స్క్రిప్ట్ రాసుకోలేదు, పేపర్ కటింగ్. రోజు పేపర్లో ఆయన ఏం చేస్తాడో అదే స్క్రిప్ట్ కటింగ్ చేసి మహారథికి ఇచ్చి, ఇది సీన్ కింద మార్చుకో అని చెప్పి అంతే చేసి దాంట్లో ఇంకా కృష్ణ గారు నా క్యారెక్టరు లవ్ ట్రాక్, అది సపరేట్గా నేను డాక్టరు అలా చేసాం. ఫస్ట్ డే థియేటర్లోకి వెళ్ళాం. దాంట్లో ఒక షాట్ ఉంటుంది, ఎన్టీఆర్ గారు అసెంబ్లీ ముందు వచ్చి ఇలాగ గ్లాస్ దింపి ఇలా చూస్తూ ఉంటారు. ఆ షాట్ రాగానే జనం అంతా, ఈ సినిమా వాళ్ళంతా ఒట్టిదేనయ్యా, విరోధం అంటారు చూడు, ఆయన సినిమాలో ఈయన యాక్ట్ చేస్తున్నాడు, ఇలా మాట్లాడుకున్నారు. అంత నమ్మారన్నమాట జనం. కొన్ని 2-3 షాట్లు అయ్యేదాకా అతనే అనుకున్నాడు. అసెంబ్లీ ముందు పడుకుంటాడు కదా, అవును, అది కూడా తీశాను. మొత్తం అన్ని పెట్టేశాను. నేను స్క్రిప్ట్ రాయలేదు, ఆయన చేసిందే తీశాను. దాంతో కొంచెం విరోధం వచ్చేసింది. చాలా దూరంగానే ఉన్నాం మాట్లాడు. ఒకరోజు ఏదో ఒక ఫంక్షన్లో కలిసా, అమ్మా ఇలా రా అన్నాడు. దగ్గరికి వెళ్ళా, ఇంకేమన్నా మిగిలిందా నా గురించి తీయడానికి అన్నాడు. విట్టునే అడిగాడు ఆయన. అంటే నేను అన్నాను, ఇంకా మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి సబ్జెక్ట్ రెడీ అవుతుందండి, నాకుగా నేనేం చేయలేదు, మీరు ఏం చేస్తే అది తీస్తుంటాను నేను అన్నా. అంటే నవ్వేసి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, వేరేమి అనలేదు, మనసులో పెట్టుకోలేదు. అలాగా రాజకీయంగా ఆ సినిమా తీసాం. ఆ తర్వాత ఆయనతో మీట్ అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే భోజనానికి పిలిచాడండి. చనిపోయే ముందు ఇక ఒక 2-3 రోజులు చనిపోతాడనగా, నేను ఎక్కడో ఉన్నా షూటింగ్లో. కృష్ణ గారిని నన్ను ఫోన్ చేసి, నన్ను రాజ్ కుమార్ గారిని నాగేశ్వరరావు గారిని భోజనానికి పిలిచి, ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని, మీగడ గడ్డ పెరుగు తినండి బ్రదర్, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు అని ఆయనే వడ్డించాడు. శంఖచక్రాలు దిద్దిన ఎన్టీ రామారావు గారితో అవును. తర్వాత విభేదాలు వచ్చాయి మీకు. ఎందువల్ల పరిస్థితులు అలా దారితీసాయి? విభేదాలు అంటూ ఏం రాలేదు. కృష్ణ గారికి రాజీవ్ గాంధీ గారు అంటే చాలా ప్రాణం. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు స్వయాన ఫోన్ చేయించి, ఆయనకి పాలిటిక్స్ ఇష్టం లేదు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు పిలిపించి, ఆంధ్రాలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని అన్న. అంటే అప్పుడు ఆయన పీక్ పీరియడ్లో ఉన్నారు. సరే, మాకు ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన ఎంపీగా పోటీ చేశారు. అదే సాహస నా ఊపిరి అనే పిక్చరు తీసేటప్పుడు ఏమైందంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మాకు చెయ్యాలి మీరు అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ రెడీ చేసాం. మహారథి గారు రెడీ చేశారు. దాంట్లో ఎన్టీ రామారావు గారు లాగానే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి, నేను స్క్రిప్ట్ రాసుకోలేదు, పేపర్ కటింగ్. రోజు పేపర్లో ఆయన ఏం చేస్తాడో అదే స్క్రిప్ట్ కటింగ్ చేసి మహారథికి ఇచ్చి, ఇది సీన్ కింద మార్చుకో అని చెప్పి అంతే చేసి దాంట్లో ఇంకా కృష్ణ గారు నా క్యారెక్టరు లవ్ ట్రాక్, అది సపరేట్గా నేను డాక్టరు అలా చేసాం. ఫస్ట్ డే థియేటర్లోకి వెళ్ళాం. దాంట్లో ఒక షాట్ ఉంటుంది, ఎన్టీఆర్ గారు అసెంబ్లీ ముందు వచ్చి ఇలాగ గ్లాస్ దింపి ఇలా చూస్తూ ఉంటారు. ఆ షాట్ రాగానే జనం అంతా, ఈ సినిమా వాళ్ళంతా ఒట్టిదేనయ్యా, విరోధం అంటారు చూడు, ఆయన సినిమాలో ఈయన యాక్ట్ చేస్తున్నాడు, ఇలా మాట్లాడుకున్నారు. అంత నమ్మారన్నమాట జనం. కొన్ని 2-3 షాట్లు అయ్యేదాకా అతనే అనుకున్నాడు. అసెంబ్లీ ముందు పడుకుంటాడు కదా, అవును, అది కూడా తీశాను. మొత్తం అన్ని పెట్టేశాను. నేను స్క్రిప్ట్ రాయలేదు, ఆయన చేసిందే తీశాను. దాంతో కొంచెం విరోధం వచ్చేసింది. చాలా దూరంగానే ఉన్నాం మాట్లాడు. ఒకరోజు ఏదో ఒక ఫంక్షన్లో కలిసా, అమ్మా ఇలా రా అన్నాడు. దగ్గరికి వెళ్ళా, ఇంకేమన్నా మిగిలిందా నా గురించి తీయడానికి అన్నాడు. విట్టునే అడిగాడు ఆయన. అంటే నేను అన్నాను, ఇంకా మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి సబ్జెక్ట్ రెడీ అవుతుందండి, నాకుగా నేనేం చేయలేదు, మీరు ఏం చేస్తే అది తీస్తుంటాను నేను అన్నా. అంటే నవ్వేసి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, వేరేమి అనలేదు, మనసులో పెట్టుకోలేదు. అలాగా రాజకీయంగా ఆ సినిమా తీసాం. ఆ తర్వాత ఆయనతో మీట్ అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే భోజనానికి పిలిచాడండి. చనిపోయే ముందు ఇక ఒక 2-3 రోజులు చనిపోతాడనగా, నేను ఎక్కడో ఉన్నా షూటింగ్లో. కృష్ణ గారిని నన్ను ఫోన్ చేసి, నన్ను రాజ్ కుమార్ గారిని నాగేశ్వరరావు గారిని భోజనానికి పిలిచి, ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని, మీగడ గడ్డ పెరుగు తినండి బ్రదర్, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు అని ఆయనే వడ్డించాడు.